అరే, నీకేం కావాలి నెమలి మిత్రమా, చెప్పు. ఓ అలాగా, ఏం వాయించమంటా? నువ్వు చెప్పినట్టే వాయిస్తా. ఎంత అందమైన దానివో అంత కరుణ కలిగిన దానివి. ఈ పింఛాన్ని నేను పెట్టుకుంటాను. నువ్వు వీటి మనసు కూడా దోచుకున్నావు కృష్ణ. ఇప్పుడు నేను ఒకటి దోచుకుంటాను. అది ఏమిటో చెప్పుకో చూద్దాం. బోల్డంత గడ్డి కాదు, ఏదోలే. నీకేమైనా అయిందా? పట్టు పడితే శిక్ష పడుతుంది. లేదు లేదు, ఏమీ కాదు మధు. మనం ఆడుకుంటూనే రేగిపళ్ళు దొంగలిద్దాం. పదండి పదండి, దొంగ సిపాయిల ఆట ఆడుకుందాం. చూసారా, నేనే నిజంగా అసలైన దొంగని. నిజమే సుబ్బాలా, కానీ నేను బలరాముడు అసలైన సిపాయిలాం. నేను మేకలు కాసేవాణ్ణి. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మేకలవ్వాలి. నేను మేకనవ్వను, నాకు సిపాయి అవ్వాలనుంది. నీకు తినడానికి ఎంతో మధురమైన గడ్డి దొరుకుతుంది. రామదు, తిని చూడు, ఎంతో రుచికరమైన గడ్డి. నీ మేకల్ని చూసుకో శ్రీద్దామా. నాలాంటి దొంగ దగ్గర వీటిల్ని కాపాడడం అసంభవం. బ్రాహ్మణ, ఒక్క విషయం చెప్పు. కంసుడు పంపించిన రాక్షసులందరినీ ఎవరు సంహరిస్తున్నారు? నాకు తెలీదు. నీకు ఖచ్చితంగా తెలుసుంటుంది, చెప్పు. అతను ఒక బాలకుడు. దేవుడా 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 దేవుడా. వాడి పేరు చెప్పు, లేకపోతే నేను నిన్ను చెప్పను. నేను వాడి పేరు చెప్పను. ఇక నీ ఇష్టం బ్రాహ్మణ. ఆ బాలుడు నిన్నెలా కాపాడతాడో చూస్తాను. పిల్లలు అక్కడున్నారు. వాళ్లలో కంసుని కాలుడు కూడా తప్పకుండా ఉంటాడు. ధన్యోస్మి ప్రభు, మీరు నా మొర ఆలకించారు. నేనెవ్వరికీ తెలియకుండా శ్రీద్దామ మేకల్ని దొంగలిస్తాను. అరే, అవి నా మేకలు. నా మేకలు. సిపాయిలారా సిపాయిలారా, ఈ దొంగ నా మేకల్ని దొంగలించాడు. అరే, మా సుబ్బాలాగే దొంగనుకున్నావు. నువ్వెవరు? నేను వ్యోమాసురుణ్ణి. నేను మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోవడానికి వచ్చాను. కృష్ణుడు నన్ను పట్టుకుంటాడేమోనని భయపడ్డాను. రాను.
మిఠాయిల్ని దొంగలించాడు. నేను దొంగలించలేదు, వేరెవరో దొంగలించుంటారు. వేరే ఎవరు దొంగలించలేదు. ఆ దొంగవి నువ్వే నా మేకల్ని దొంగలించావు. నేను దొంగలించలేదు. చెప్పేది అబద్ధం. కాస్త ఆగండి. సుబాల తన తప్పుని తను ఒప్పుకోకపోతే మేమే పంచాయతీ పెట్టి తేలుస్తాం. నేనే అవుతాను నాయకుణ్ణి. నేను నిర్దోషిని. నువ్వు విన్నావా కృష్ణ? సుబాల నిర్దోషుడట. నేనే ఇక్కడ న్యాయాధిపతిని. నువ్వు ఎవరో కాస్త చెప్తావా? నేను అతని వైపు మాట్లాడతాను. నువ్వు తన వైపు ఉంటావా? అయితే సరే. శ్రీరాముని ఆరోపణలు విన్న తర్వాత బలరాముడు సుబాలని నిర్దోషిగా నిర్ణయించాడు. ఇది మీరే అనుకోండి చిన్నారి మిత్రులరా. ఇంకా సేపట్లో మిగతా మేకలను కూడా తీసుకొస్తాను. అంతవరకు ఎంత గట్టిగా అరుస్తారో అంత గట్టిగా అరవండి. నేను సూర్యుడి పూజ చెయ్యాలని ఎంతో తహతహలాడుతున్నాను. నేను కూడా. నేను కొత్త బట్టలు కట్టుకుంటే అందరికన్నా అందంగా కనపడతాను. సూర్య భగవానుడు తన అభిమాన భక్తురాలను చూసి తప్పక ప్రసన్నమవుతాడు. మనం పెట్టిన ప్రసాదం తిన్న తర్వాత ఆయన ఎంతో సంతోషిస్తాడు. చంద్రికా ప్రభావతి అమ్మలకి పూజ చేయడానికి బ్రాహ్మణులు దొరికుంటారనుకుంటాను. అదేంటి పెద్ద హంస? కానీ నాకెందుకు గెద్ద అనిపిస్తుంది. శ్రీధామా, నీ రెండో సాక్షిని తీసుకురా. నేను చారుణ్ణి పిలుస్తాను. సర్పంచ్ గారు నన్ను క్షమించండి. శ్రీరాముడు చారుని సాక్షిగా తేలేడు. ఎందుకని? ఎందుకంటే చారు ఒక మేక, మేకలు మాట్లాడవు. అతనేమి మేక కాదు, తనొక పిల్లాడు. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు తను మేకే కదా, అందుకు తను మేకలాగే ప్రవర్తించాలి. సరే, చారు అంటే నా ప్రియమైన మేక. మిగతా మేకల్ని దొంగలించినప్పుడు నువ్వు సుబాలను చూసావా? చూసారా? అవునన్నాడు. లేదు, తనన్నది బా. అయినా కృష్ణుడు తన తలూపడం చూశాడు. అంటే దాని అర్థం అవుననేగా. శ్రీధాముడు సరిగ్గా చెప్పాడు. ఎప్పుడైనా తల ఊపితే దాని అర్థం సరే అనే కదా. సంకోచంగా ఊపితే దాని అర్థం ఏదైనా అయి ఉండొచ్చు. ఒకవేళ తన మెడ పట్టుండాలి, లేక ఈగలైనా ముసురుండాలి. మధు ముక్కులో కూడా ఈగలు దూరినట్టున్నాయి. నా ముక్కులో ఈగ ఏం దూరలేదు, నాకొక మంచి సువాసన వస్తుంది. లడ్డూలు, రసగుల్లాలు, ఇంకా అతి మధురాలు. నాకు మధుకి కొంచెం పనుంది, అలా బయటికి వెళ్ళొస్తా. అంతవరకు పంచాయతీని వాయిదా వేయడమైనది. మరైతే నా మేకల సంగతో తర్వాత చూడొచ్చు. రా. ఏమైంది? మధు, నేను దొంగ వెనకాల వెళ్తున్నా. దొంగ ఎక్కడా? అటువైపు. అతను మా ఆహారాన్ని దొంగిలించాడు. మాకు ఆకలిగాను దాహంగాను ఉంది. ఎంతవరకు పరిగెత్తగలం అంతవరకు పరిగెత్తాం. ఇది కూడా యాదృచ్ఛికమే అంటావా? రసగుల్లాలు అతి మధురాలతో కూడా మేము ఇక్కడికి రావడం. లడ్డూలు కూడా. మధుకి ఆకలేసి తల తిరుగుతున్నట్టుంది. నాకు కూడా. మీకు జాలిగా ఉంటే మాకొక లడ్డు ఇచ్చి మా ఆకలి బాధ తీర్చొచ్చుగా, పుణ్యం ఉంటుంది. ఓ, ఒక లడ్డుతో నీ ఆకలి తీరిపోతుందా? రెండైతే ఇంకా చాలా బాగుంటుంది. చూడు, ఒకటి కూడా ఇవ్వను. ఇవి సూర్యుని పూజకి ప్రసాదం కోసం. ఊరికి ఇలా కథలు చెప్పి మిఠాయిలు దొంగిలించే పిల్లల కోసం కాదు.
సూర్యునికి పూజ అది ఈ రోజేనా? నాకేమనిపిస్తోందంటే బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆ ప్రసాదాలు పెడితే సూర్యుడు వాళ్ళని ఏమీ అనుకోడని. సరైతే పూజ తర్వాతే తిందాం. కృష్ణ సరిగ్గా చెప్పావు. సూర్య పూజ అయిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచి పెడతారు. అందుకని మనకు కూడా ఇవ్వచ్చు. సరిగ్గా చెప్పావు మధు. నేను ఈ విషయాన్ని పురోహితుడికి చెప్పొస్తాను. కానీ పురోహితుడెవరు? అది మీకు చంద్రిక ప్రభావతమ్మలే చెప్పగలరు. వాళ్లే పురోహితుల్ని పిలుచుకురావడానికి వెళ్లారు. నువ్వు వాళ్ళని వెళ్ళనిచ్చావా కృష్ణ? ఇంకా మనకి ఒక్క మిఠాయి కూడా దొరకదు. ఒక్క మిఠాయితో మనకేం కడుపు నిండుతుంది? మొత్తం తీసేసుకుందా? మొత్తం మిఠాయిలా? అయితే నేను వస్తున్నాను. పద కృష్ణ. పదండి. పద, పద. నా మీద ఎలాగో మేకల్ని దొంగిలించానన్న ఆరోపణ ఉందిగా, ఇప్పుడు నిజంగానే దొంగిలిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయాయి? సూర్యుని పూజ కోసం మన పిల్లలు ఎన్నో కష్టపడి తయారు చేసుకున్నారు ప్రభావతి. మనం పురోహితుడిని తీసుకురాకపోతే బాధపడతారు. చంద్రిక చూడు, పురోహితుడు చూసావా? సూర్య భగవానుడు మన ప్రార్థనని విన్నాడు. నిజంగా సూర్య భగవానుడు మన మీద కోపంగా ఉండడు కదా కృష్ణ? మనం ఒక పవిత్రమైన పూజని చేయడానికి వెళ్తున్నాం మధు. ఆయన తప్పకుండా ప్రసన్నుడవుతాడు. చూడండి, మీరిద్దరూ బ్రాహ్మణ పుత్రులా? అవునండి. నేను మీ పేరు ఊరు తెలుసుకోవచ్చా? నేను విశ్వశర్మని, మధుర నుంచి వస్తున్నాను. మేము మా గురు చారి గారి శిష్యులం. ఎంతో మంచిది. సూర్యుడి పూజ కోసం మేము మీలాంటి వాళ్ళని ఎంతో వెతుక్కుంటూ తిరుగుతున్నాం. మీరు దొరికారు. మీరు చెప్పింది మాకు అర్థమైంది. కానీ మేము పిల్లలు చేసే పూజే చేయిస్తాం. ఈ పూజ మేము చేయడం లేదు, మా ఇంట్లో ఉన్న కన్నె పిల్లలు చేస్తున్నారు. కన్ని పిల్లలా? ఓ లేదు లేదు లేదు, మేము కన్ని పిల్లలకి ఎంతో దూరంగా ఉంటాం కదా విశ్వం గారు? అవును, మేము దేవీ దేవతల పూజ కూడా అస్సలు చేయించాం. మేము సూర్య పూజలే చేయిస్తాం. మేము మిమ్మల్ని ఆ పూజలు చేయమనలేదు కదా. మీరు చెయ్యాల్సిందల్లా సూర్యుడి పూజే. ఓ సూర్యుని పూజ, ఇదేదో బాగుంది. నువ్వేమంటావు శిష్య? బాగుంది కానీ ఏదో విచిత్రంగా ఉంది. అయితే సరే, మేము మీకోసం తప్పకుండా పూజ చేయిస్తాం. అన్ని పదార్థాలు తీసుకుని ఈ రోజు సాయంత్రం సూర్యుని మందిరానికి వచ్చేయండి. అప్పుడు మేము పూజ ప్రారంభిస్తాం. పద, మనం వెళ్ళి రాధా, లలిత, విశాఖ వాళ్ళందరికీ చెప్తాం. ఇంతలా అరిచి మీరెవరిని పిలవాలని ప్రయత్నించొద్దు. నేను తిరిగి వచ్చిన తరువాత మీ నరమాంసం నాకు కావాలి కదా. కృష్ణుడు మమ్మల్ని కాపాడతాడు. తను ఎంతో పెద్ద రాక్షసుల్ని అంతం చేశాడు. కృష్ణుడు? అయితే నేను వెతికేది వాణ్ణే అన్నమాట. ఈసారి మీరిక తప్పించుకోలేరు. చూడండి పిల్లల్లారా, ఈయన విశ్వశర్మ గారు మధుర నుండి వచ్చారు. ఈయన ఆయన శిష్యుడు. వీళ్ళే ఇప్పుడు మన సూర్య పూజను చేస్తారు. వచ్చి కూర్చోండి. అంత దగ్గరగా కాదు. నైవేద్యాలు కాస్త దగ్గరగా పెట్టండి. ఓం ఆదిత్యాయ స్వాహ. ఓం ఆదిత్యాయ స్వాహ. ఓం ఆదిత్యాయ స్వాహ. ఓం ఆదిత్యాయ స్వాహ. ఓం మిత్రాయ స్వాహ. ఓం మిత్రాయ స్వాహ. ఓం మిత్రాయ
మిత్రాయ స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం మిత్రాయ స్వాహ. కృతజ్ఞతలు బ్రాహ్మణులారా, మేమింతవరకు ఇంతటి చక్కటి మంత్రాల్ని వినలేదు. అవును, దక్షిణ రూపంలో ఈ ముత్యాల్ని తీసుకుని మమ్మల్ని అనుగ్రహించండి. వీటి అవసరం ఏదీ లేదు తల్లి. మేము సూర్యుని పూజ చేయడమే మాకు నిజమైన దక్షిణలా భావిస్తున్నాం. కానీ మీరు దక్షిణ తీసుకోకపోతే పూజా ఫలితం దక్కదు కదా. మీరు బలవంతం చేస్తున్నారు కనుక మేము కొన్ని లడ్డూలు తీసుకుంటాం. ఇంకా కొన్ని అతి మధురాలు. మా గురుదేవులకి రసగుల్లాలు ఇష్టమని నేను మీకు చెప్పానా? మీరు ప్రతి నెల ఇలాగే మా గోపికల కోసం పూజ చేస్తే మేమెంతో సంతోషిస్తాం. వీటిని మేము తప్పకుండా చేస్తాం. ఇది మాకు నిజమైన భాగ్యం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప పాండిత్యం తెలిసిన పండితుల్ని నేను ఇంతవరకు చూడలేదు. మేము కూడా మిఠాయిలు దొంగిలించే బ్రాహ్మణుల్ని ఇంతవరకు చూడలేదు. ప్రతి నెల మీరు మా గోపికల కోసం ఇలాగే పూజ చేస్తే మేము సంతోషిస్తాం, ఆనందిస్తాం. మనం ఈసారి ప్రసాదంలో కొంచెం పట్టికి బెల్లం కూడా వేయాలని చెప్పాలి. అలాగే. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు కృష్ణ? మేము ఒక సమస్యకి సమాధానం కనుక్కోవాలని వెళ్ళాం. సమాధానం చాలా మధురంగా ఉంది. నువ్వు కూడా తిని చూడు. ఇప్పుడు నీ తీర్పుని చెప్పమంటావా సుబాలా? ఇప్పుడు దానికి అవసరమే ఉంది. తను చేసిన తప్పు ప్రత్యక్షంగా కనబడుతోంది కదా. చూడు, మిగిలిన మేకల్ని కూడా తను దొంగలించేశాడు. లేదు, నేను దొంగలించలేదు. అయితే అవి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మాయమైపోయాయా? అవెక్కడున్నాయో నాకు తెలుసు. కృష్ణుడు వాటిని వచ్చి రక్షించాలని పక్కనున్న గుహలో ప్రార్థిస్తున్నాయి. నేనే ఆ కృష్ణుణ్ణి. నువ్వు ఎవరు? నేను వ్యోమాసురుణ్ణి. నేను ఆ చిన్న చిన్న మేకలన్నిటినీ తినేయబోతున్నాను. నువ్వు కూడా నా ఆహారం అయిపో. కృష్ణ, ఇప్పుడు మనం మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతకాలి. వాళ్ళంతా గుహలో ఉన్నారని ఉమాసురుడు చెప్పాడు. ఇక్కడ ఒకే ఒక గుహ ఉంది, అటువైపు. కానీ ఇది మూసుంది కదా. దీన్ని తొయ్యడం చాలా కష్టం.